సినీ కార్మికుల సమ్మెపై తన వంతు కృషి తాను చేస్తానని చిరంజీవి చెప్పారని అన్నారు నిర్మాత సి కళ్యాణ్. పట్టువిడుపులు వదిలి ముందుకు వెళ్లండని సూచించారన్నారు. ప్రతిరోజు ఫాలో అప్ చేసి సమస్యపై తెలుసుకుంటున్నారని తెలిపారు. రేపు ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలుస్తారని అన్నారు. తాను ఉదయం ప్రొడ్యూసర్ కౌన్సిల్తో, ఛాంబర్ ప్రెసిడెంట్తోనూ మాట్లాడానని చెప్పారు. ప్రొడ్యూసర్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారని, చిన్న నిర్మాతల సమస్యల్ని దృష్టిలో ఉంచుకుంటామని స్పష్టం చేశారు సి కళ్యాణ్. గారిని కలవటం అనేది ప్రత్యేకమైన ఇదేం కాదు. ఎవ్రీడే సంజయ్ గారు ఫాలో అప్ చేసి అడుగుతూనే ఉన్నారు. తొందరగా ఈ సమస్యకి పరిష్కారం జరగాలని ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఛాంబర్ నుంచి భరత్ గారు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్ గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడాను, ఏం జరిగింది అనేది అంతా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రియల్ గా చెప్పాలంటే చాలా మందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రొడక్షన్స్ అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగన్. ఆల్రెడీ చిన్న సినిమాలు కానీ ఒక కండిషన్ ఉంది. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్ గా నాకు తెలిసి రేపు చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్ కి పంపిస్తాను. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్ కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ఇప్పుడు ఛాంబర్ వారికి, కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయడం జరుగుద్ది. భరత్ గారు కూడా పాపం దీని గురించి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. మా ఛాంబర్ ప్రెసిడెంట్ డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి. నేను చిరంజీవి గారికి ఓన్లీ మెసెంజర్ గా వచ్చానండి. అంటే కామన్ గా ఆయన ఏంటంటే మొత్తం ఏం జరుగుతుంది, తను ఏమన్నా చేయాల్సింది ఉంటే చేద్దామనే దాంట్లో చెప్పడానికి నేను ఇది తప్పితే ప్రత్యేకంగా దీన్ని ఏదో వన్ సైడ్ మీటింగ్ లా కాదు. నేను దూతని అంతే, అటు ఛాంబర్కి గానీ ఇటు కౌన్సిల్కి గానీ. ఎందుకనంటే నా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నా దాంట్లో నేను ఎప్పుడు ఆర్గనైజేషన్స్ బాగుండాలి, ఎయిదర్ ఫెడరేషన్ ఆర్ ఛాంబర్, ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్.